ఆయన 2.5 దశాబ్దాలుగా పాలమూరు జిల్లా రాజకీయాలను శాసిస్తోన్న నేత. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాదు, తెలంగాణ రాష్ట్రంలో కూడా కీలక మంత్రి పదవులు నిర్వహించి సత్తా చాటారు. పంచ్ డైలాగ్ ప్రసంగాలతో పాలిటిక్స్లో తనదైన ముద్ర వేసుకున్న నాయకుడు ఆయనెవరో కాదు, జూపల్లి కృష్ణారావు. ఇప్పటికే 4 ముఖ్యమంత్రుల దగ్గర పనిచేసిన అనుభవం సంపాదించుకున్న ఆయన ఇప్పుడు రేవంత్ రెడ్డి మంత్రివర్గంలో ఎక్సైజ్ పర్యాటక మంత్రిగా పనిచేస్తున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ సర్కారు ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా జూపల్లి ప్రోగ్రెస్ రిపోర్ట్ చూద్దాం. జూపల్లి కృష్ణారావు మాటకు మాట అంటించడంలో ఆయనదొక ప్రత్యేకమైన శైలి. ప్రగతి భవన్ కాదు, బానిస భవన్ అంటూ గతంలో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు. బీఆర్ఎస్ ప్రభుత్వంపై ఆయన అప్పట్లో పలు ఆరోపణలు సంధించడంతో ఆ పార్టీ ఆయన్ను సస్పెండ్ చేసింది. ఆ పార్టీ నుంచి బయటపడి కాంగ్రెస్ లో చేరిన జూపల్లి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా కొల్లాపూర్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా గెలిచి రేవంత్ సర్కారులో ఎక్సైజ్ పర్యాటక శాఖల మంత్రిగా పనిచేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 9.5 ఏళ్లు గడిచినా ప్రజల ఆకాంక్షలు, అమరుల ఆశలు నెరవేరలేదని, అహంకారంతో వ్యవహరించిన కేసీఆర్ వల్లనే తెలంగాణకు అన్యాయం జరిగిందని అధికారంలోకి వచ్చిన తర్వాత పలుమార్లు జూపల్లి కృష్ణారావు ఆగ్రహించారు. కాంగ్రెస్ ద్వారానే తెలంగాణ అభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు. ఈ నేపథ్యంలో మంత్రిగా ఆయన ఏ మేరకు పనిచేశారనే దానిపై తెలంగాణ రాజకీయాల్లో చర్చ జరుగుతోంది. రేవంత్ రెడ్డి సర్కార్ ఒక ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా జూపల్లి కృష్ణారావు సమర్థతపై, రాష్ట్రమంతటా ఆయన ప్రభావం ఎంత అనే దానిపై విశ్లేషణలు చేస్తున్నారు. బ్యాంకు ఉద్యోగిగా కెరియర్ మొదలుపెట్టి నిర్మాణ రంగంలోకి దూకి అనంతరం రాజకీయాల్లోకి వచ్చిన జూపల్లి కృష్ణారావు మొదట్లో కాంగ్రెస్ లో చేరారు. 1999లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో కొల్లాపూర్ నియోజకవర్గం నుంచి గెలిచి తొలిసారిగా చట్టసభల్లో అడుగుపెట్టారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి, రోషయ్య, నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి కేసీఆర్ మంత్రివర్గాల్లో పనిచేశారు. తెలంగాణ ఉద్యమం సమయంలో కాంగ్రెస్ పార్టీకి మంత్రి పదవికి రాజీనామా చేసి 2011 అక్టోబర్ 30న తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరారు. ఆ తర్వాత 2012లో జరిగిన ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి వరుసగా 4వ ఎమ్మెల్యేగా గెలిచారు. ఆంధ్రప్రదేశ్ విడిపోయి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2014లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ నుండి పోటీ చేసి గెలిచారు. కేసీఆర్ మంత్రివర్గంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా పనిచేశారు. తదనంతర రాజకీయ పరిణామాల్లో కేసీఆర్తో రాజకీయంగా విభేదించి బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన జూపల్లి కృష్ణారావు 2023 ఆగస్టు నెలలో మళ్లీ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ప్రాణత్యాగాలపై ఏర్పడిన తెలంగాణను ద్రోహులు ఏలుతున్నారంటూ అప్పట్లో కేసీఆర్ పాలనపై నిప్పులు చెరుగుతూ ఆయన నిత్యం వార్తల్లో ఉండేవారు. అనంతరం జరిగిన తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా కొల్లాపూర్ నుండి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచి రేవంత్ రెడ్డి మంత్రివర్గంలో ఎక్సైజ్ పర్యాటక శాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఎక్సైజ్ అదేవిధంగా పర్యాటక శాఖలలో కీలకమైనటువంటి మార్పులు తీసుకురావాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం భావిస్తున్నప్పటికీ నిధుల కొరత వల్ల ఆ పని చేయలేకపోతున్నారని జూపల్లి కృష్ణారావు అనుచరులు భావిస్తున్నారు. ఎక్సైజ్ శాఖలో మద్యం ధరలు పెంచుతారు అనే చర్చ ఉన్నప్పటికీ మొదటి ఏడాదిలో మాత్రం రేవంత్ ప్రభుత్వం ఆ పని చేయలేదు. ఇక గతంతో పోలిస్తే మద్యం నుంచి వచ్చే ఆదాయం మొదటి సంవత్సరం దాదాపుగా 4 నుంచి 5 వేల కోట్ల రూపాయల వరకు పెరిగింది అని ఈ మధ్యనే అసెంబ్లీ సాక్షిగా ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు చేసిన ప్రకటన చర్చనీయాంశమైంది. ఇక టూరిజం పాలసీపై ఫోకస్ పెట్టి మంత్రి జూపల్లి కృష్ణారావు రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని 3 జోన్లలో అభివృద్ధిని చేపట్టాలని నిర్ణయించారు. టూరిజం శాఖ ద్వారా రాష్ట్ర జీడీపీ పెంచాలని ప్రణాళికలు రచిస్తున్నారు. మొత్తానికి మొదటి ఏడాదిలో ఎక్సైజ్ శాఖలో గాని, టూరిజం శాఖలో గాని కీలకమైన నిర్ణయాలు ఉండనప్పటికీ రాబోయే రోజుల్లో సరైన నిర్ణయాలు ఉంటాయని అధికారులు చెబుతున్నారు. 2.5 దశాబ్దాలుగా కొల్లాపూర్ నియోజకవర్గ రాజకీయాలను శాసిస్తున్న జూపల్లి కృష్ణారావుపై ఎన్ని ప్లస్లున్నాయో అన్ని మైనస్లు కూడా ఉన్నాయన్నది ఆయన రాజకీయాలను దగ్గరగా పరిశీలిస్తున్న వారు చెబుతున్న మాట. ఈ మధ్యనే బీఆర్ఎస్ నాయకుడు శ్రీధర్ రెడ్డి హత్య ఘటనకు సంబంధించి మంత్రి జూపల్లి కృష్ణారావుపై బీఆర్ఎస్ నాయకులు ఆరోపణలు చేశారు. రాష్ట్రంలో పేరుకే ప్రజాపాలన, చేస్తున్నదంతా ప్రతీకార రాజకీయమేనని, శ్రీధర్ రెడ్డి హత్యకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రమేయంతోనే హత్యలు జరుగుతున్నాయని అన్నారు. ఆయన్ను వెంటనే బర్తరఫ్ చేయాలని డిమాండ్ కూడా చేయడం చర్చనీయాంశంగా మారింది. ఇక మంత్రి జూపల్లి కృష్ణారావు కుమారుడు వరుణ్ పై భూ కబ్జా ఆరోపణలు కూడా వచ్చాయి. ఇవి రాజకీయంగా మంత్రిని ఇబ్బంది పెడుతున్నాయనే చెప్పవచ్చు. ఇక ప్లస్ పాయింట్ల విషయానికి వస్తే జూపల్లి గతంలో పలు శాఖల మంత్రిగా చేసిన అనుభవం ఉండడం, రాజకీయంగా సీనియర్ కావడంతో ఎక్సైజ్ పర్యాటక శాఖల అధికారులను గ్రిప్ లో పెట్టుకున్నారని ఆయన అనుచరులు చెబుతున్న మాట.
నాయకత్వ లక్షణాలు పుష్కలంగా ఉండడంతో ఆయన ఎప్పుడు పార్టీ మారినా సరే తన క్యాడర్ను చెక్కు చెదరకుండా కాపాడుకుంటూ వచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చినా మరే ఎన్నికలు వచ్చినా సరే ఎన్నికలకు సదా సిద్ధంగా ఉండడం రాజకీయంగా ఆయనకు కలిసి వస్తున్న అంశమే అని చెప్పాలి. కొల్లాపూర్ నియోజకవర్గంలో ప్రతిపక్ష పార్టీల నాయకులు బలహీనంగా ఉండడం కూడా మంత్రి జూపల్లి కృష్ణారావుకు రాజకీయంగా మేలు చేస్తున్నదని చెప్పవచ్చు. దాంతో నియోజకవర్గ రాజకీయాలు ఈ మధ్య కాలంలో వన్ సైడ్ గా మారాయని, అంతా జూపల్లి కృష్ణారావుదే హవా అని అంటున్నారు. ఇక జూపల్లి మంత్రిగా బిజీగా ఉండడం వల్ల ఆయన కుమారుడు జూపల్లి అరుణ్ తన తండ్రి తరఫున నియోజకవర్గంలో పర్యటిస్తూ సమస్యలు చక్కబెడుతున్నారు. దేశవ్యాప్తంగా పేరు పొందిన కొల్లాపూర్ మామిడికి మార్కెట్ లేదని, ఈ సమస్యను పరిష్కరించాలని ఎప్పటి నుంచో రైతులు కోరుతున్నారు. అలాగే కొల్లాపూర్లో పాలిటెక్నిక్, ఇంజనీరింగ్, వ్యవసాయ కళాశాలలు వస్తాయని చాలా కాలంగా ప్రచారం జరుగుతోందని, అవి ఎప్పుడు వస్తాయో చెప్పాలని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. మంత్రి జూపల్లి ప్రస్తుతానికి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలను వివరిస్తూ ముందుకు సాగుతున్నారు తప్ప నియోజకవర్గానికి ప్రత్యేకంగా తెచ్చిన నిధులు కానీ పథకాలు కానీ లేవనేది ప్రతిపక్షాల విమర్శ.